వచ్చేసరికి మనకి లే లడాఖ్లో ఉన్న లోకల్ ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఆ ప్రజెంట్ అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇది హోటల్ వ్యూ, మీకు ఫ్రంట్ కెమెరా పెడతాను, ఇంకా చాలా బాగా కనపడుతుంది. నాకు రూమ్ వచ్చేసరికి కరెక్ట్గా అయితే 900 రూపీస్ అయితే పడిందండి. ఒక ఆలు పరోటా, ఒక ఆచార్, అదే మనకి లెమన్ ఆచార్ అండి, ఒక టీ, ఒక వాటర్ బాటిల్ అయితే ఆర్డర్ ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఆ రూమ్ దగ్గర నుంచి కరెక్ట్గా అయితే నేను మ్యాగ్నెటిక్ హిల్ దగ్గరికి అయితే వచ్చానండి. లొకేషన్ అయితే ఇది మీరు చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. మీ బ్యాక్ కెమెరా పెడతాను చూడండి, మ్యాగ్నెటిక్ హిల్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, నేను రూమ్ దగ్గర నుంచి మ్యాగ్నెట్ హిల్కి అయితే వచ్చాను అనమాట. నాకు 19 కిలోమీటర్స్ అయితే వచ్చిందండి రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి. ఫ్రెండ్స్ నిజంగా లొకేషన్ అయితే ఆసమ్ అండి. ప్రతి ఒక్కరు కూడా లేడానికి అయితే రావాలి. చూస్తున్నారు కదా, ఇది ఆర్మీ వెహికల్ అండి. ఇది పైన చూసారండి, బ్లూ మొత్తం స్కై, ఓహా కొండలు, మ్యాగ్నెటిక్ హిల్, ఓహా సూపర్ అండి. ఇది మెల్లిగా వెళ్ళాం అనుకోండి, బ్యాక్ సైడ్ అలాగ బండి జారుతుంది, కొద్దిగా అప్పు ఉంటుంది. అప్లో ఉంటే మీకు మెల్లిగా అలా బండి జారుతుంది. చూసారు కదండి, జూమ్ చేశాను. నిజంగా మామూలుగా లేదండి బాబు, లొకేషన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి. మొత్తం మీరు చూస్తున్నారు కదా, అక్కడికి ఎక్కించాడు ఎవడో హిమాలయన్. చూసారు కదా, అక్కడ అమ్మాయి కూడా ఉంది అక్కడ. ఇదండి నా బైక్. కరెక్ట్గా అయితే నాకు 1200 రూపీస్ పడింది అనమాట, విత్ క్యారియర్స్తో సహా ఇచ్చేసాడు. బ్యాగులు లేదురా బాబు అని చెప్తే, లేదు ఇది ఒకటే ఉందంటే మంచి కండిషన్ ఉందని చెప్పేసి అయితే ఇచ్చాడు అనమాట. రూమ్ ఎదురుగుండానే తీసుకున్నానండి. ఇంకా లొకేషన్స్ చూడండి, ఇంకా మామూలుగా ఇంకా 5D కెమెరా పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది లొకేషన్స్. చూసారా, నీట్గా ఉంది కదా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దిగురండి మ్యాగ్నెటిక్ హిల్. చలి అయితే ఒక రకంగా ఉంది. లోపల థర్మల్స్ వేసాను, చూస్తున్నారు కదా, లోపల థర్మల్స్ వేసాను. మళ్ళీ ఇక్కడ బైక్ కీ తీసుకొస్తున్నానండి, బైక్ కీ తీసుకొస్తున్నా. అసలు యాక్చువల్గా పర్మిట్స్ రేపు వాళ్ళకి ఏదో రిక్వెస్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు చేతులు తిమ్మిరులు ఎక్కుతున్నాయి, ఏమో అర్థం కావట్లా. అదే గ్లౌజులు వేసుకోలేదు, రేపు గ్లౌజులు వేసుకొని మళ్ళీ నూబ్రో వాళ్ళకి ఏదో స్టార్ట్ అవ్వాలి. బాస్ అందరూ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అవి తప్ప ఇంకేం వేసుకురావట్లేదండి. చిన్న బలితో కూడా చాలామంది సాహసాలు చేశారు. మన తెలుగు వాళ్ళు చేశారు, గర్వంగా చెప్పుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు స్ప్లెండర్ ప్లస్ మీద హెచ్ఎన్ మోటార్లోకి అన్న అదే హరియన్ అయితే స్ప్లెండర్ ప్లస్ మీద కొట్టాడు. ఇదంతా నిజంగా చాలా గ్రేట్ అబ్బా, నిజంగా బాగుందండి. ఇంకో లొకేషన్కి వెళ్దామండి, పదండి. నిజంగా చెప్తున్నాను, లొకేషన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా బ్లూవే, ఏదో గ్రహం మీద వచ్చినట్టు ఉంది నాకైతే. బా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెడతాను చూడండి, వ్యూస్ని అయితే అందచేయండి, సూపర్గా అయితే ఉందన్నమాట. చూస్తున్నారండి, అదే మన బైక్ ఎంత మంచి. ఇటు చూడండి ఒకసారి, ఇదిగోండి అమ్మా, చూసారా రివర్ ఫ్లో అవుతుంది. చూసారా 2 మంది రైడర్స్ ఉన్నారు ఇక్కడ. బాగున్నాయండి, ఎక్సలెంట్ లొకేషన్స్ అబ్బా. ఫోటో షూట్కి కెవ్వు, నిజంగా కెవ్వు, సూపర్ ఎక్సలెంట్, బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇంకొక లొకేషన్తో అయితే మీ ముందుకైతే వచ్చారండి. చూస్తున్నారు కదా, సంగం అనమాట, బ్యాక్ సైడ్ మొత్తం కూడా. చూసారా, బ్యాక్ కెమెరా పెడతాను, ఇంకా మీకు క్లారిటీగా అయితే కనపడుతుందండి. బ్రదర్ విచ్ రివర్ దిస్ వన్, విచ్ రివర్ విచ్ రివర్ నేమ్ సింధు నది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, సింధు నది అనమాట. ఎక్కడి నుంచో ఫ్లో అయిపోయి ఇక్కడికి వచ్చేస్తున్నారు బాబు, ఆ సింధు నది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, మీ అమ్మ సంగం ఈ ఏరియా పేరు. వావ్ బ్యూటిఫుల్. అక్కడ వాటర్ బాటిల్స్ అందరూ వాటర్ బాటిల్స్, టీ అక్కడ తాగొచ్చు. కానీ బ్రో ఎక్సలెంట్ బ్రో, నిజంగా చూసారా వాటర్ అంత క్లీన్గా ఉందో. వావ్
ఏదో మెరుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. ఆ సూర్యకిరణాలు ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా, అవి బయట ఇక్కడ చూస్తారు అక్కడ మెరుస్తుందా. ఫ్రెండ్స్ లొకేషన్స్ చూసారు కదా, అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయా. ఫ్రెండ్స్ మీరు ఇందాక చూసారు కదా, అక్కడ ఆ పైన ఆ టాప్, అక్కడి నుంచి అలా దిగి 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 ఇక్కడ సంగంకి వస్తాను. సూపర్, నెక్స్ట్ లెవెల్ బ్రో లొకేషన్స్. ఇది నేను 8th టైము. అప్పుడులోని ఫోటోలు అంత ఇంట్రెస్ట్ ఉండకపోయాయి. అప్పుడు ఐఫోన్ పోయింది, మొత్తం ఫొటోస్ అన్నీ కూడా పోయాయి. నిజంగా ఇప్పటివరకు అయితే బ్రీతింగ్ ప్రాబ్లం అయితే రాలేదు. చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు కేవ్కి వచ్చాను. ఇక్కడ ఒక అందమైన బ్యూటిఫుల్ స్పాట్ అయితే లొకేషన్ చేసాను, చూస్తారా బ్యాక్ సైడ్. అదేంటంటే రివరు ఇలా తిరుగుతుంది అనమాట. అంటే దీంట్లో ఈ దీంట్లో కలట్లేదు. ఒకసారి మీకు క్లారిటీగా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నారు కదా, అది ఆ రివర్ ఏదైతే ఉందో అలా వచ్చి అలా వచ్చింది. ఈ రివర్లో కలట్లేదు, ఇక్కడ న్యూటర్న్ తీసుకుంటుంది చూసారా. అక్కడి నుంచి వచ్చి ఇలా న్యూటర్న్ తీసుకుంటుంది. ఈ రివర్లో కలట్లేదు. ఇప్పుడు ఈ అమ్మ ఇదేమి అంటారా బాబు. అంటే ఇక్కడ మంచి వాటర్ ఉంది, ఇక్కడ ఫ్రెష్ వాటర్ మీరు చూసుకోవచ్చు. ఇది బురద వాటర్ లాగా ఉంది, కలట్లా అసలు. ఏంటంటే ఇది నూనె పోసినట్టు ఎలా జారిపోతుంది, అలా జారిపోయి మళ్ళీ అలా గెలువ అలా ఫ్లో అయిపోతుంది. ఇవన్నీ ఇక్కడే నోటీస్ చేస్తున్నాను. అది అలా వస్తుంది, మళ్ళీ ఇలా న్యూటర్న్ తీసుకుంటుంది. ఏటో ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకుని అంతేనండి ఫ్రెండ్స్. ఇది ఈ రోజు వీడియో అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.